మొదటిగా తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక సమయంలో ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నేను ఎంతగానో రుణస్తున్నా ఉంటాను. ఎందుకనంటే గత వారం నుంచి మన విజయవాడ అనే ప్రాంతంలో చాలా మంది వరదలు ఉన్నారు. విజయవాడ అంతా వాన మొత్తం ఏంటంటే నీరుతో నిండిపోయి ఉంది. కానీ ఎటువంటి సమస్య లేకుండా మనం అందరినీ తన యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని ఈ యొక్క సమయంలో మనం అందరం దేవుని స్తుతించే భాగ్యం దయచేసినందుకు నేను ఎంతో రుణస్తున్నాను. నేనే కాదు, మనం అందరం కూడా ఆయనకు రుణపడి ఉండాలి. అయితే ఈ యొక్క సమయంలో దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి కొద్దిసేపు దేవుని యొక్క మాటల్లోనికి ప్రవేశిద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే చాలామంది చాలా సమస్యల్లో ఉంటారు, లేదా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, లేదా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క ఒడిదుడుకుల్ని, సమస్యలను, ఇబ్బందులను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నట్లయితే నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమైన ఎంచుకున్నది. ఇక్కడ యాకోబు గారు ఈ యొక్క పత్రిక రాస్తూ వాళ్ళు చెప్తున్నారు. ఎవరికంటే ఈ యొక్క పత్రిక ఎవరి నిమిత్తం రాశారంటే చెదిరిపోయిన వారికి రాశారు. ఎవరు చెదిరిపోయారంటే ఆ రోజుల్లో ఉన్న యూదులు కావచ్చు, లేదా ఇశ్రాయేలు కావచ్చు, వారందరికీ ఈ యొక్క పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. ఏమని? నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. ఏమని? విశ్వాసానికి పరీక్ష ఉంది, ఆ యొక్క పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. ఏం చెప్తున్నారు? విశ్వాసానికి పరీక్ష ఉంది, ఆ యొక్క పరీక్ష ఏం పుట్టిస్తుందంటే మనలో ఓర్పు పుట్టిస్తుంది. ఆ యొక్క ఓర్పు ఏమవుతుందంటే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఎవరైతే శ్రమలు వస్తున్నాయో, ఎవరికైతే ఇబ్బందులు వస్తున్నాయో, ఎవరికైతే ఒడిదుడుకులు వస్తున్నాయో, ఎవరికైతే అనారోగ్యాలు వస్తున్నాయో, వాళ్ళందరూ ఏమనుకోవాలంటే ఇది నా మంచి నుంచే వచ్చింది, ఇది నేను ఆశీర్వాదపడటకు వచ్చింది అని మనం నమ్మాలి. ఎప్పుడైతే అది మనం నమ్ముతున్నామో, లేదా ఎప్పుడైతే సమస్యలు వచ్చినప్పుడు మనం ఓర్పు కలిగి చేస్తున్నామో, అప్పుడు ఏమవుతుందంటే మనల్ని దేవుడు అనేది దీవిస్తూ ఉంటాడు. అసలు ఈ యొక్క విశ్వాసం అనేది ఏంటంటే మనం ముందుగా ఆలోచన చేస్తే ఈ యొక్క విశ్వాసం అనేది నమ్మడం. ఏంటి నమ్మడం అంటే, ఇప్పుడు నా దగ్గర ఈ యొక్క బైబిల్ గ్రంథం ఉంది. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఉన్నప్పుడు, నా చేతిలో బైబిల్ గ్రంథం ఉంది అని చెప్పినప్పుడు మీరు అందరూ నమ్ముతూ ఉంటారు. అదే నా చేతిలో బైబిల్ గ్రంథం లేదు, ఇప్పుడు లేనప్పుడు నా చేతిలో బైబిల్ గ్రంథం ఉంది అని నేను చెప్పినప్పుడు మీరు నమ్మరు కదా. అది ఎప్పుడైతే మీరు నా చేతిలో బైబిల్ గ్రంథం లేనప్పుడు నేను బైబిల్ గ్రంథం ఉందని చెప్తున్నానో అప్పుడు మీరు నమ్మరంటే మీరు ఏం చూపెడతారంటే నా మీద విశ్వాసం చూపెడుతున్నారు. ఎప్పుడైతే నేను చెప్పినప్పుడు మీరు నమ్ముతున్నారో అప్పుడు విశ్వాసం ఉందని మనం అనుకోవచ్చు. అలాగే మనకు పరలోక రాజ్యం కనబడదు. కానీ మనం చదువుకున్న తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్తాం. పరలోక రాజ్యం ఉంది, తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. వారు నేను పాపం చేస్తే నరకంలో పడవేస్తారు, నేను మంచి చేస్తే పరలోక రాజ్యం తీసుకెళ్తారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం తెలుసుకున్నాం కూడా. నేటి క్రైస్తవులైన మనము కూడా దాని గురించే జీవిస్తున్నాం. అటువంటి సమయంలో మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. దేన్ని నమ్ముతున్నాం? పరలోక రాజ్యం ఉందని మనం నమ్ముతున్నాం. ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో అప్పుడు ఏముందని? పరలోక రాజ్యం ఉందని మనకు తెలుసు. అదే ఈ యొక్క విశ్వాసం. అదే పరలోక రాజ్యం ఉందని మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. అలాగే ఈ యొక్క విశ్వాసాన్ని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేంతో పోల్చాడు అని మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసుకోవచ్చు.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. ఈ విశ్వాసం అమూల్యమైన విశ్వాసం. ముందుగా దేంతో పోల్చాడు? సువర్ణం అంటే బంగారంతో పోల్చాడు. ఈ యొక్క లోకంలో మనం బంగారానికి లేదా డబ్బుకి ఆస్తికి ఇచ్చినంత విలువ ఇంకా మనుషులకు కూడా ఇవ్వం మనం. అంటే చూడండి, ఈ యొక్క బంగారం, ఈ యొక్క లోకంలో ఈ యొక్క బంగారం ఎంత విలువైందో, లేదా ఈ యొక్క లోకంలో డబ్బు ఎంత విలువైందో, ఈ యొక్క లోకంలో ఆస్తి ఎంత విలువైందో, దానికంటే అమూల్యమైనది అంటే ఈ యొక్క బంగారం కంటే ఎక్కువ, లేదా ఈ యొక్క డబ్బు కంటే ఎక్కువ, ఈ యొక్క ఆస్తి కంటే మన విశ్వాసం ఏంటంటే అమూల్యమైనది. మన అమూల్యమైన విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమగును. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఒక బంగారం ఉంది, ఒక బంగారం ఎలా ఉంటుంది? ఒక చైన్ లాగా లేదా ఒక ఉంగరం లాగా ఉండదు. ఒక ఒక ఏంటంటే ఒక బిస్కెట్ లాగా ఉంటుంది. వాటిని కరిగించి ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని అగ్నిలో వేసి దాన్ని కరిగించి దాన్ని వేడి చేసి దానికి ఒక ఆకారం కావాలంటే రింగు కావాలంటే రింగు, లేదా చైన్ కావాలంటే చైను, లేదా ఏది కావాలంటే బ్రాచ్లైట్ కావాలంటే బ్రాచ్లైట్, ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. దాన్ని తయారు చేయడానికి ఎలా ఉంటారంటే అనేకమైన శ్రమలు పెడుతూ ఉంటారు. దానికి ముందు అగ్నిలో వేస్తారు, సుత్తితో కొడతారు, దానికి కావలసిన ఆకారం అంతా రప్పించుకుంటారు. అలాగే మన విశ్వాసం కూడా ఏంటంటే శోధనల చేత, బంగారం ఎలాగైతే శోధన పడి ఎలాగైతే అవుతుందో, ఈ యొక్క బంగారం మిస్కట్టుకున్నప్పుడు దాని విలువ తెలియదు. ఎప్పుడైతే దానికి ఒక బ్రాచ్లైట్ కానీ ఒక రింగ్ కానీ తయారు చేసినప్పుడు దాని విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మన విశ్వాసం కూడా విశ్వాసంగా ఉన్నప్పుడు తెలియదు మనకి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే శ్రమలు వస్తున్నాయో, ఎప్పుడైతే ఒడిదుడుకులు వస్తున్నాయో, ఎప్పుడైతే ఆటంకాలు వస్తున్నాయో, ఎప్పుడైతే అనారోగ్యాలు వస్తున్నాయో, అప్పుడు మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి జీవించాలి. ఎలాగైతే ఒక బంగారం ఎలాగైతే ఒక బిస్కెట్గా ఉండి తనకు కావలసిన ఆకారం దాకా తప్పించుకున్నదో, అలాగే మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క శ్రమలందు ఏం చేయాలంటే మనం దేవుడి నుండి తొలగిపోకుండా దేవుల్లో ఎదుగుతూ ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాం అంటే నిజమైన విశ్వాసంలో అవుతాం. ఈ యొక్క సమయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక 2 వ్యక్తులను చూసుకోవచ్చు. మిగతా వ్యక్తులు అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఓర్పు కలిగి అనేక మంది జీవించినప్పటికీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి ఓర్పు అనగానే చాలా మంది గుర్తొస్తూ ఉంటారు. మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే అబ్రహాం గారిని చూసుకోవచ్చు. ఒకసారి ఉదాహరణకి అబ్రహాం గారిని చూసుకున్నట్లయితే ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసుకున్నట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి చూసుకున్నట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతని చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడిని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని పోయి మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ అబ్రహాం గారిని చూసినప్పుడు అంటే ఇక్కడ అబ్రహాం గారిని తండ్రి అయిన దేవుడు పరిశోధిస్తున్నాడు. ఏమని? ఈ యొక్క విశ్వాసం ఎలా ఉందని పరిశోధిస్తున్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ముందు చరిత్రకు వెళ్దాం. అబ్రహాం గారిని ఒక అన్యుడైనప్పటికీ కానీ ఆయన ఏం చేశాడంటే దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకొని ఏం చేశాడు? ఆయన చెప్పిన దారిలో నడిపించుకున్నాడు. అలాంటి సమయాన అబ్రహాం ఏమైందంటే తన కుటుంబాన్ని వదిలేసి వచ్చాడు, తన బంధుమిత్రులను వదిలేసి వచ్చాడు, తన ఆస్తిని వదిలేసి వచ్చాడు. ఈ యొక్క వచ్చిన తర్వాత అబ్రహాం దేవునితో నడిచిన తర్వాత తను చాలా ఆస్తిపరుడు అయ్యాడు. చాలా గొర్రెల మందలు ఉన్నాయి, చాలా ఒంట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాంకి అనేది ఒకటి ఏమిటంటే కొదువైంది. ఏంటంటే అక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉంటాడు తండ్రికి. ఏమని? అయ్యా, నాకేమున్నాయి? మేకలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. కానీ
దీన్ని అనుభవించడానికి నేను తర్వాత ఉన్నాను. ఈ ఆస్తినంతా నాకు వారసుడు అనుభవించాలి, కానీ నాకు పనివాడు అనుభవిస్తాడా అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడంటే, అయ్యా అబ్రహాము, నువ్వు కుమారుని కంటావు, నువ్వేమీ చింతించుకో అని చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటాడు, అలాగే ప్రభు అని దేవుడు నమ్మకం ఇస్తాడు. అది ఎప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేసినప్పుడు. అటువంటి ఓర్పు చూడండి అబ్రహాంది. కానీ అబ్రహాంకి 75 సంవత్సరాలు పిల్లలు పుట్టారా? లేదు. అబ్రహాంకి 100వ సంవత్సరం వచ్చినప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఈ యొక్క 75కి 100కి మధ్యలో ఒక 25 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఈ యొక్క 25 సంవత్సరంలో దేవుడి మీద ఏమైనా కోపడ్డాడా అబ్రహాము? ఈ యొక్క 25 సంవత్సరంలో దేవుడిని ఏమైనా తిట్టాడా? లేదు. పోనీ దేవుడిని ఏమైనా ప్రశ్నించాడా? లేదు. అదే మనం చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్గా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నేను పలానా ఇస్తాను అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సరే ప్రభువా అంటాం. ఒక 2 రోజులు చూస్తాం, కానీ మనం ఓర్పు కలిగి జీవించలేం. 2 రోజులు చూసిన తర్వాత మనకే దేవుడికి కానీ జియో ఫోన్ కానీ ఉంటే వెంటనే ఫోన్ చేసి అది ఇస్తానన్నా ఇవ్వలేదే అంటాం. కానీ అబ్రహాం అలా కాదు. దేవుడు మాట్లాడినా కానీ దేవుడి యొక్క నమ్మిక ఉంచి ఆయన ఓర్పుతో జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఒప్పుగా చూశాడు, ఓర్పుతో జీవించాడు. ఆ యొక్క ఓర్పుతో జీవించిన తర్వాత ఆయన 100వ సంవత్సరాన పిల్లలు కన్నారు. ఆ ఇస్సాకును కన్న తర్వాత మళ్ళీ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు, అబ్రహాంని పరిశోధిస్తున్నాడు. ఏమని? అప్పుడు ఆయన, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చెప్పబోవు, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని పోయి మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద అతన్నే దహన బలిగా అర్పించు. ఇక్కడ చూడండి, అబ్రహాంకి మళ్ళీ ఒక పరిశోధన అనేది ఇస్తున్నాడు. అబ్రహాంని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పరిశోధిస్తున్నాడు. ఇదిగో నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇచ్చే. అప్పుడు అబ్రహాం అనాలా, అయ్యా నాకు ఈ ఒక్క కుమారుడే ఉన్నాడు, ఇదిగో ఎవరికి ఇచ్చావు నా కుమారుని అనాలా? అనలేదు. అయ్యా పోనీ నువ్వు ఎలాగిమ్మంటావు అయ్యా, నాకు కుమారుడు కాదయ్యా, నేను ఎలాగిస్తాను అని అన్నాడా? అనలేదు. నువ్వేం చెప్తాను ప్రభువా, చిత్తం ప్రభువా అన్నాడు. ఇంకా మనకి ఎంత చదువుకుంటే ఒక దాని మీద దాన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడి గంటం కట్టి తన పనివారితో తన కుమారుడు ఇస్సాకును గంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్రహాము చేయనలేదు, అబ్రహాం ఇవ్వనలేదు. కానీ ఏం చేస్తున్నాడు, తన యొక్క విశ్వాసాన్ని కనుపరుచుకోవడానికి ఏం చేస్తున్నాడంటే, అక్కడ తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు, నీ యొక్క కుమారుడిని నాకు ఇచ్చే బలిగా అన్నప్పుడు అబ్రహాము అది చేస్తున్నాడు. నేటి దినంలో మనం అది చేయగలమా? మనం ఒక కుమారుని కాదు, ఎగ్జాంపుల్గా నీకున్న డబ్బును తీసి నువ్వు ఒక బేదలకి కానీ అనాథలకు కానీ పంచిపెట్టు అన్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం అంటే పంచిపెట్టలేకపోతున్నాం. ఎందుకనంటే ఆ యొక్క డబ్బు విలువ, ఆ డబ్బు అనేది మనకి ఏం చేస్తుందంటే గర్వాన్ని తెస్తుంది. ఆ యొక్క డబ్బు అనేది మనల్ని ఏం చేస్తుందంటే గర్వాన్ని తెచ్చి ఎవరి మాట వినకుండా చేస్తుంది. అదే ఇక్కడ అబ్రహామును చూసుకున్నట్లయితే డబ్బు కన్నా విలువైంది తన కుమారుని ప్రాణం, ఆస్తి కన్నా విలువైంది తన కుమారుని ప్రాణం. అంత విలువైన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు, దేవుడు అర్పించమన్న దహన బలి కొరకు బలి అర్పించడానికి తీసుకెళ్ళాడు. మనం ఇంకా చదువుకున్నట్లయితే ఎందుకే దహన బలికి తీసుకుని 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతను నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలి అర్పించుటకు గొర్రె పిల్ల ఏదని అడిగాను. ఇక్కడ అబ్రహాం ఇస్సాకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇదిగో బలి అర్పించాలన్నావు కదా, ఈ యొక్క బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, ఈ యొక్క బలి అర్పించడానికి నిప్పు ఉంది, ఈ యొక్క బలి అర్పించడానికి కత్తి ఉంది, కానీ ఈ యొక్క బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏది, ఈ యొక్క గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు ఆ యొక్క తండ్రి మనసు ఎలాగైపోయి ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది.
ఒకసారి ఆలోచించండి. అదే సిచ్యువేషన్లో మనం ఉంటే, అదే పరిస్థితుల్లో మనం ఉంటే మనం అలా అనగలమా? మనం అలా చేయగలమా? కానీ అబ్రహాం అలా కాదు. అబ్రహాము ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంత ఓర్పు కలిగి జీవించాడో ఇక్కడ మనకు మనం చూడగలం. తన యొక్క కుమారుని ఇచ్చేమనగానే చిత్తం ప్రభుని ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా కుమారుడా, నువ్వేమీ చింతించుకో, దేవుడు అక్కడ గొర్రె పిల్లను ఏర్పరుస్తాడు. చూడండి, ఇంకా కింద చదువుకుంటా. అలాగే ఇద్దరు వెళ్ళి చూడండి, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోనని చెప్పాను. ఏం చెప్పాడు అబ్రహాము ఇస్సాకుతో? ఇదిగో నువ్వేమీ కంగారు పడకు, దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే ఒక గొర్రె పిల్లని చూచుకుంటాడు. ఎందుకే ఇస్సాకు తెలీదు బలిని అన్నే అర్పిస్తున్నాడని. కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఇంకా చూసుకున్నట్లయితే అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకోగా, చూడండి, బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. కట్టెలు పేర్చేశాడు, దాని మీద కుమారుని పలుకు పెట్టాడు, కత్తి ఎత్తాడు. దేనికి? బలి అర్పించడానికి కత్తి ఎత్తాడు. ఆ తండ్రి ఎంత బాధపడుతూ ఉంటాడో ఆలోచించేయండి సరే. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఇవ్వగలమా? ఇదేంటి తండ్రి, నువ్వు అసలు మంచివాడగానా, నా కుమారుని ఇచ్చేయమంటావా అని అంటాం మనం. కానీ అబ్రహాం అలా అనలేదు. ఇదిగో ప్రభువా, నువ్వు ఇచ్చేయమన్నావు కదా, తీసుకో అని అబ్రహాం ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడంటే, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహాం అని అతన్ని పిలిచి అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీయూ చేయకము, నీవు అక్కడైనా నీ కుమారుని నాకు ఈటుకు వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాలని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. ఇక్కడ చూడండి, బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు, పేర్చాడు, తన కుమారుని పడుకోబెట్టాడు, తన కుమారుని వధించుటకు కత్తి ఎత్తినప్పుడు ఆడ అబ్రహాం ఏం చేశాడు? మళ్ళీ దేవుడు పిలిచాడు. దేవుని తాత ఏమని? అబ్రహమా, నీ కుమారుని, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక నీవు దేవుడికి భయపడుకోవడం అని ఈ యొక్క సంగతి వల్ల నాకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు దేవుని యందు దిగుతామో అప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క శ్రమలు అనేవి మనకి ఎందుకు వస్తాయంటే మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచడానికి వస్తాయంటే. ఇక్కడ అబ్రహాము ఎంత ఓర్పు కలిగి జీవించడం మనం చూసాం. ఎటువంటి ఓర్పు మనలో ఉందా? ఈ యొక్క ఓర్పును మనం చూసుకుంటే ఈ యొక్క నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకు ఇటువంటి ఓర్పు లేదు. చిన్న సమస్యలకే దేవుడి మీద కోపడుతున్నాం, చిన్న ఇబ్బందులకే దేవుడి మీద కోపడుతున్నాం, లేదా దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అనేకమైన విషయాల మీద దేవుడి మీద కోపగిస్తూ ఉన్నాం. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఓర్పు కలిగి జీవించాడు. నేటి క్రైస్తవులను మనం కూడా ఎలా జీవించాలి? ఓర్పు కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి జీవిస్తున్నామో అప్పుడు మనం కూడా ఏం చేయగలుగుతాం అంటే అబ్రహాంలో ఆశీర్వదించబడతాం. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము 100 ఫలం పొందాడు, అబ్రహాము చాలా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు అనుకుంటాం. ఆ యొక్క ఆశీర్వాదాలు వెనుకున్న శ్రమను చూస్తే మనం అర్థమవుతుంది ఆ యొక్క ఆశీర్వాదాలకు కారణం ఏంటో. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు కావాలనుకుంటాం తప్ప అబ్రహాంకి ఇచ్చిన శ్రమలు మనకు కావాలనుకోము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడే ఏ సమస్య వచ్చినా కానీ దేవుని యందు పట్టుదలగా ఉండాలి, దేవుని యందు నమ్మకంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి వారిగా జీవిస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఓర్పు అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మనం రెండోదిగా చూసుకున్నట్లయితే మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క శ్రమలు అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది యోబు గారు. ఈ యొక్క యోబు గారిని మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే అది తెలుస్తుంది. యూద దేశం ఒక యోబు అనే ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడే దేవుని యందు భయభక్తులు కలిగి చరిత్రను విసర్జించిన వాడు. చూడండి, ఇక ఏంటి, ఒక యోగు ఉండేవాడంట యూద దేశమందు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి
చెడుతనమును విసర్జించిన వాడు. యోగు అలాంటి భయభక్తులు కలిగి యథార్థవంతుడై ఆయన యొక్క చెడుతనమును విసర్జించాడంట. అటువంటి యోగుని మనం పరిశోధిస్తే కొద్దిసేపు 8వ వచనంకి వస్తే 6వ వచనం చదువుకున్నాం. దేవదత్తులు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెగవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించినప్పుడు వచ్చి తిని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోగు సంగతి ఆలోచించవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడే, దేవుడు యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు యందు భయభక్తులు కలిగి జీవించేవాడు, ఆయన వంటి వారు భూమి మీద ఇంకెవ్వరూ లేరని చెప్పాడు. అలాంటి వ్యక్తికి ఏం చేశాడంటే తండ్రి పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు? దేవుని ద్వారా సాతాను గారు ఏం చేస్తున్నారంటే పరిశోధిస్తున్నారు. సాతాను ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తూ ఉన్నాడు. మనకు శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే, నేను దేవుళ్ళని ఎదుగుతున్నప్పుడు సాతాను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నేను దేవుళ్ళని ఎదుగున్నప్పుడు నాకు సాతాను అనేకమైన ఇబ్బందులు, శ్రమలు కల్పిస్తున్నాడు అనుకుంటాం. సాతాను కూడా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చే నీకు శ్రమలు పెడుతున్నాడు. దేవుడు కూడా పర్మిషన్ ఎందుకు ఇస్తున్నాడంటే, ఈ విశ్వాసిని నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాడు కదా, ఈ యొక్క క్రైస్తవుడు విశ్వాసం అని చెప్పుకున్న ఈయన శ్రమలు వస్తే దేవుని పట్టుదలగా ఉండగలడా, దేవుని నమ్మకంగా జీవించగలడా, దేవుని ఓర్పు కలిగి జీవించగలడా అని ఏం చేస్తూ ఉంటాడు? ఆయన కూడా పర్మిషన్ ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఇక్కడ యోబు గారి విషయంలో కూడా అలాగే ఇచ్చాడు. మనం ఈ యోబు గారి జీవితంలో 2 విషయాలు చూసుకోవచ్చు ప్రముఖంగా. ఒకటి ఏంటంటే, తన యావదాస్తి పోయినా దేవుని యందు విశ్వాసం పోలేదు. మనం ఎక్కడి నుంచి 13వ వచనం కాడి నుంచి చదువుకున్నట్లయితే ఆయన చెప్తారు, తన యావదాస్తి పోయింది, తన కుమారులు పోయారు, తన మందలు పోని, తన ఒంటెలు పోని, ఇవన్నీ పోని. కానీ అక్కడ ఆయన ఏమన్నాడంటే, అదే 1వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు అతడు 19వ వచనం చదువుకున్నట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. ఒక గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోరు. దాన్ని తెలియజేస్తూ ఒక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నానని చెప్పాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చెప్పుకొని తన వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనే, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిని వచ్చి దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ యోబు గారు చూడండి ఎంత ఓర్పు కలిగి జీవిస్తున్నాడు. ఈయన ఓర్పును మనం గమనించినట్లయితే చాలా నేటి క్రైస్తవంలో ఉన్న ఓర్పుకి, లేదా యోబు గారికి ఉన్న ఓర్పుకి తూర్పుకి పడమరకు ఉన్నంత ఓర్పు ఉంటుంది. అంత ఏముంటుందంటే అంత భేదం ఉంటుంది. తూర్పుకి పడమరకి ఎంత అయితే దూరం ఉంటుందో యోబు గారికి క్రైస్తవులకి మధ్య కూడా అంతే దూరం ఉంటుంది ఓర్పు విషయంలో. ఈ విషయం మనం ఆలోచన చేసినప్పుడు మనకు కూడా అబ్రహాం లాగే అబ్రహాం కంటే ఎక్కువ ఈ యోబు. తన ఆస్తి పోయింది, అబ్రహాంకి ఆస్తి ఉంది, కానీ ఆస్తి పోయింది, మందలు పోని, ఒంటెలు పోని, తన కుమార్తెలు చనిపోయారు. అయినా యోబు ఏం చేస్తున్నాడు? దేవుడిని కోపగిస్తున్నాడా? లేదు. దేవుడిని తిట్టుకుంటున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి దిగంబరిని అక్కడికి వెళ్ళలేదు. ఇటువంటి భక్తులందరూ కూడా ఇటువంటి భక్తి కలిగి జీవించారు కాబట్టి వీరందరి గురించి నేటి దినంలో మనం చెప్పుకోగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించేయండి, నేటి క్రైస్తవులైన మనము ఎటువంటి ఓర్పుతో జీవిస్తున్నాం? ఎటువంటి ఓర్పు కలిగి దేవుని యందు విశ్వాసంతో జీవిస్తున్నాం? ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి జీవిస్తామో అప్పుడు ఏం చేస్తారు? అబ్రహాం లాగా ఆశీర్వదించబడతాం, యోబు గారిలా ఆశీర్వదించబడతాం. ఇక్కడ యోబు గారు ఎంత బాగా అన్నారు చూడండి, నేను దిగంబరిని అక్కడికి వెళ్ళలేదు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చినా యెహోవాకు ప్రార్థన చేయడం ఆపుతలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి స్తుతించడం ఆపట్లేదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని యందు నమ్మకం కలిగే జీవిస్తున్నాడు యోబు. అటువంటి విశ్వాసం, అటువంటి ఓర్పు నేటి క్రైస్తవులైన మనకుందా? లేదు. నేటి క్రైస్తవులైన మనకు ఇటువంటి ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే మనం
ఈ యొక్క రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఈ యొక్క హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం టికెట్ తీసుకుంటాం. ఈ యొక్క టికెట్ తీసుకుని ట్రైన్ 8 గంటల కంటే 8 గంటలకి అక్కడ ఉంటాం. 7:30కి అక్కడ ఉన్నప్పుడు 8 గంటలకు అన్నప్పుడు 8 గంటలకు ట్రైన్ రానప్పుడు ఏం చేస్తాం మనం? 8:10 కన్నా వస్తుంది, లేదా 8:30 కన్నా వస్తుంది, లేదా 9 గంటల కన్నా వస్తుంది. అది అక్కడ ఏం చేస్తాం? కూర్చుంటాం. అక్కడ ఏంటి? ఓర్పు కనబడుతుంది. అదే ఓర్పు ఆ యొక్క లోకాల మీద కాకుండా దేవుని యొక్క విషయంలో మనం పెడితే, దేవుని యొక్క వాక్యం మీద మనం ఓర్పు కలిగి జీవిస్తే, లేదా దేవుని యొక్క విశ్వాసంలో మనం ఓర్పు కలిగి జీవిస్తే మనం కూడా ఏం చేస్తామంటే ఆశీర్వదించబడతాం. ఇక్కడ యోబు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో, లేదా అక్కడ అబ్రహాం ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో, నేటి క్రైస్తవులను మనం కూడా ఓర్పు కలిగి జీవిస్తే ఆశీర్వదించబడతాం. యోబు విషయంలో ఇంకో విషయం చూసుకున్నట్లయితే, తన ప్రాణం పోయినా విశ్వాసం విడవలేదు. అదే 2వ అధ్యాయము, యోబు గ్రంథము అదే 2వ అధ్యాయము 7 నుంచి చదువుకున్నట్లయితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధకల కురుపులతో నెత్తును యోగును మొత్తెను. అతడు ఒళ్ళు గొరుగురుటకై చిల్లా పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ మొదలుకుందావా? దేవుని దూషించే మరణము కమ్మెను. అందుకు అతను మూర్ఖురాల్లో మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా? కీలును మనం అనుభవింపదగదా? నేను ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోగు నోటి మాటలను పాపం చేయలేదు. ఇక్కడ చూడండి, యోగు గారు ఆఖరికి తన ప్రాణం పోవాల్సి వచ్చినా కానీ దేవుని ఏం చేయలేదు, దేవుని అవమానపరచలేదు, దేవుని విడవలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇంకా వాళ్ళ భార్య ఏమందే, నువ్వు ఇంకా యథార్థతను వదలలేదా? ఇంకా నువ్వు దేవుని ఎందే నమ్మకంగా ఉన్నావా? ఇంకా దేవునే విశ్వసిస్తున్నావా? ఎక్కడైనా దేవుని దూషించి నువ్వు మరణము కమ్మెలను. ఇక్కడ చూసినట్టయితే మనం ఒక యోబు గారి జీవితాన్ని చాలా ఆలోచన చేసుకోండి. మనకి చిన్న చిన్న సమస్యలు వస్తేనే తొలగిపోతున్నామే, ఒక చిన్న చిన్న కష్టాలు వస్తేనే దేవుణ్ణి విడిచిపెడుతున్నామే, లేదా చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తేనే దేవుని నుంచి తొలగిపోతున్నామే, లేదా చిన్న చిన్న అనారోగ్యాలు వస్తేనే మనం ఏం చేస్తున్నాం? దేవుని విడిచిపెడుతున్నామే. మరి ఇటువంటి యోబు గారు, అబ్రహాం గారు దేవుని విడిచిపెట్టాలి కదా? లేదు. ఆ యొక్క ఓర్పు చూడండి. నేటి క్రైస్తవమైన మనకు కూడా ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీకు కష్టం వచ్చిందా? నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీకు శ్రమ వచ్చిందా? నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు అనారోగ్యాలు వచ్చినాయా? నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీకు ఆ ప్రార్థనకు మించిన ఆయుధం ఏది లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో అప్పుడు నువ్వు ఓర్పు కలిగి జీవించడానికి నువ్వేం చేస్తావు అంటే ముందుకు కొనసాగుతావు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో కలిగి ఉంటావో అప్పుడు నీలో ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఓర్పు అనేది వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి జీవించాలి. మనం చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్గా మనకి చాలా మంది కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు ఒడిదుడుకులు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు నీ యొక్క కన్నవారే నిన్ను ఏం చేస్తారంటే వెలివేస్తారు. నీ యొక్క బంధుమిత్రులే నిన్ను వెలివేస్తారు, లేదా నీ యొక్క స్నేహితులే నిన్ను వదిలేస్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే నాకు వీరందరూ వద్దు, నాకు దేవుడే ముఖ్యమని నువ్వు ముందుగా నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కూడా ఏం చేయబడతావు? ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళతో ఓర్పు కలిగి జీవిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలిగి దేవుని యొక్క విశ్వాసంలో జీవిస్తున్నావో అప్పుడు నువ్వేం చేయగలుగుతావు అంటే అబ్రహాం ఎలాగైతే దీవించబడ్డాడో, లేదా యోబు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో, మనం కూడా నేటి క్రైస్తవులైన మనం కూడా ఏం చేయగలుగుతాం? దేవుని పడుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. మనం ఇంకా చూసుకున్నట్లయితే అసలు యాకోబు రాసిన పత్రిక ఈ యొక్క ఓర్పు వలన మనకు ప్రయోజనం ఏంటి, విశ్వాసం వలన మనకు ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. సోదరులు సహించేవాడు ధన్యుడు, అతడు సోదరులను నిలిచిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించేవారు వాగ్దానం చేసిన జీవకిరీటము పొందెను. ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి జీవిస్తున్నామో, ఎప్పుడైతే మనం మన యొక్క ఎప్పుడైతే సోదరులను పిలుస్తున్నామో, సోదరులను ఎదిరించి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నామో అప్పుడు మనం ఏం చేయగలుగుతుంది అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం జీవ కిరీటము మనం పొందుకోగలం.
ఎప్పుడైతే మనం చిన్న చిన్న సమస్యలకి దేవుని నుండి తొలగిపోతున్నామో అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే మనది భక్తి ఎలా ఉందంటే అల్ప విశ్వాసిగా ఉన్నాం. అవిశ్వాసిగా కూడా కాదు, అల్ప విశ్వాసంగా. మన కష్టాలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని అంటే దేవునికి ప్రార్థన చేయడం. ఇక్కడ అబ్రహాం అదే చేశాడు, యోబు గారు కూడా అదే చేశారు. సహోదరి సహోదరులారా, నేటి క్రైస్తవులైన మనం కూడా అటువంటి ఓర్పు కలిగి జీవించాలని కోరుకుంటూ నా యొక్క కొద్ది మాటలను ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.